పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాంతి కిరణ్ తోటి ఉన్నాము. కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అసెంబ్లీ శీతాకాల సమావేశంలో అసెంబ్లీలో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ముఖ్యమంత్రి వీళ్ళ భాషలు మార్చుకోవాలి రాజకీయ వేదికల్లో ప్రెస్ మీట్లో అని చెప్పడం జరిగింది. ఏమంటారు మీరు? అంటే మాజీ ముఖ్యమంత్రి వాళ్ళు మాట్లాడే భాష వల్ల బీజేపీకి ఇబ్బందిగా ఉందా? భారతీయ జనతా పార్టీ నైతిక విలువలతో రాజకీయం చేసే పార్టీ. ప్రత్యర్థిని కూడా గౌరవంగా సంబోధించు, వాళ్ళని గౌరవంగా వారి పట్ల మాట్లాడే ఒక సాంప్రదాయం కలిగిన పార్టీ. భారతీయ జనతా పార్టీలో నేతృత్వంలో ఏ నాయకుడిని చూసినా కానీ వారి యొక్క పదజాలము ఎదుటోళ్ళని విమర్శించే రీతిలో ఉంటుంది, కానీ వారిని బాధపెట్టే రీతిలో ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించిన నేతృత్వం ఏ నాయకుడు కూడా మాట్లాడాడు. కానీ దౌర్భాగ్యమైన విషయము, ఇంతకుముందు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఈ భాష యాష ఏదైతే తెలంగాణ మాంగలికాన్ని రాజకీయంలోకి తీసుకొచ్చి దాన్ని ఒక బాహ్య జీవితంలో వాడుతున్నారు. అది చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందు ముఖ్యమంత్రి గారు తెలంగాణ ఒక బ్రాండ్ అంబాసిడర్గా తెలంగాణ భాష మీద మాట్లాడుతుండే, కానీ వ్యవహారికంగా భాష మాట్లాడడం వేరు, అది ప్రజాస్వామ్యంలో ఒక వేదిక పైన ఒకరిని విమర్శించుకుని మాట్లాడే పద్ధతి వేరు. కాబట్టి ఇటు పోనీ ఇంతకుముందు తర్వాత ముఖ్యమంత్రి ఏమైనా రేవంత్ రెడ్డి ఏమైనా సుఖమైన వాడు అంటే రేవంత్ రెడ్డి కూడా అట్లనే మాట్లాడడం ప్రారంభించారు. అంటే ఇద్దరు కూడా తెలంగాణ భాష ఒక గౌరవాన్ని తీస్తున్నారు, తెలంగాణ ఒక ప్రాముఖ్యతని దెబ్బతీస్తున్నారు, తెలంగాణ ఒక గౌరవాన్ని మట్టి కల్పించే రీతిలో వీళ్ళు రాజకీయ క్షేత్రంలో వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు కూడా తెలుసుకోవాల్సిన విషయం, తెలంగాణ భాషకు ఒక ప్రాముఖ్యత ఉన్నది, దాని యొక్క పదజాలం ఉన్నది, దాని ఒక పద్ధతి ప్రకారం వాళ్ళు ఎంతో ఆత్మీయతో పలకరించుకునే భాష తెలంగాణ భాష. ఈ భాషని రాజకీయ క్షేత్రంలో వాడి దాన్ని ఒక గౌరవం తీయొద్దని ఒక ప్రార్థన. అంటే తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాడే భాష వల్ల యువత మీద ఏదైనా ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారా? వాస్తవమే కదండి. ఒక ముఖ్యమంత్రి స్థాయి కలిగిన వ్యక్తి సమాజంలో ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. తన మాట్లాడే పదజాలం అంతా కూడా సహజంగానే ఆయనని ఒక నాయకునిగా భావించి అనుకరించే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు ఆయననే నేను కడుపు కోస్తా, పేగులు మెడలు వేసుకుంటా అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయి ఉన్న నాయకుడు ఆ రకంగా పదజాలం వాడితే సహజంగానే గల్లీల లీడర్లు అందరూ కూడా ఏమంటారు, వారి కొడతారా, చంపుతారా, నరుకుతారా అనే పదాలే వాడతారు. కాబట్టి ఇప్పటికైనా సరే ముఖ్యమంత్రి గారు రాజకీయ క్షేత్రంలో అన్ని పార్టీలకు అతీతంగా నేను ఈ సందర్భం చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అన్ని పార్టీలు అక్రాస్ ఆల్ పార్టీస్ అందరూ కూడా ఒక పద్ధతి కలిగిన భాషాజాలను వాడాలి. భారతీయ జనతా పార్టీల నేతృత్వం అయితే ఆ గీత మాకు తెలుసు, ఎక్కడ వరకు ఏ పదజాలం వాడాలి, దానివల్ల ఈ సమాజం మీద ఏ ప్రభావం పడుతుంది అనేది ఒక విచక్షణ మాకున్నది. మిగతా నాయకులు కూడా రాజకీయ క్షేత్రంలో ఆ విచక్షణ కలిగి ఉంటారని ఖచ్చితంగా కలిగి లేకపోతే కనీసం ఇప్పుడైనా సరే దానివల్ల నేను మాట్లాడే పద్ధతి వల్ల ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నేను మాట్లాడే ఒక పదజాలం వల్ల సమాజంలో దుష్ప్రభావం కడుతుంది అని గ్రహించి ఇప్పుడైనా పదజాలం మార్చుకుంటే బాగుంటుందని నా ఒక అభిప్రాయం. మాజీ ముఖ్యమంత్రులు కూడా వాళ్ళ భాషను మార్చుకోవాలి, ఎందుకంటే యువత వాళ్ళను ఫాలో అవుతుంది, అంటే చెడు ప్రభావం వాళ్ళ మీద పడే అవకాశం ఉంది అంటున్నారు తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ మోర్చా అధ్యక్షులు కాంతి కిరణ్. వీడియో జర్నలిస్ట్ విజయ్తో కృష్ణబల్ల, పురా లోకల్, హైదరాబాద్.